మనకి ఇష్టమైన వారిని క్షమిస్తాం కాదు, మనకి విరోధంగా మాట్లాడే వారిని క్షమించాలి. మనల్ని అర్థం చేసుకునే వారిని క్షమిస్తాం కాదు, మనల్ని అర్థం చేసుకునే వారిని కూడా క్షమించాలి. మనతో ఉన్న వారిని క్షమిస్తాం మాత్రం కాదు, మన పక్షాన లేని వారిని కూడా క్షమించాలి. ఎందుకంటే క్షమాపణ లేనిది నువ్వు దేవుని బిడ్డగా నిరూపించబడవు. ఆత్మ ఫలం గురించి చూసినప్పుడు ఆత్మ ఫలము నీవు దేవుని బిడ్డ అనేది రుజువు. క్రైస్తవుడు అని చెప్పుకున్నంత మాత్రం నువ్వు దేవుని బిడ్డవు కాదు. బాప్తీసం తీసుకున్నానని చెప్పినంత మాత్రం నేను దేవుని బిడ్డగా ఉన్నది అష్యూరెన్స్ లేదు. ఏంటి అష్యూరెన్స్ అంటే నీలో ఫలం వస్తాం, ఫలిస్తానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. రక్షించబడి బాప్తీసం తీసుకున్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నాం. కానీ ఆ ధన్యతలో జీవించాలి, ఆ రీతిగా బ్రతకాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మిమ్మల్ని చూస్తే ఆయన బిడ్డగా మీరు ఉన్నారా, బ్రతుకుతున్నారా? ఎందుకంటే దీనిని బట్టి లోకం తెలుసుకుంటారు మీరు నా సాక్షులని. ఏంటి? మీరు ఒకరినొకరు ప్రేమించాలి. మీకు నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. లవ్ ఇస్ అ కమాండ్, నాట్ అ చాయిస్. ఈ లోకం అంటే లవ్ ఇస్ అ చాయిస్. దేవుడు అంటాడు లవ్ ఇస్ నాట్ అ చాయిస్ రా బాబు, నువ్వు చచ్చినట్టు ప్రేమించాల్సిందే, లేకపోతే నేను తీర్పు తీరుస్తా.